ఈరోజు వ్యవసాయం కష్టపడడం కాదు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఈరోజు డ్రోన్లు వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అనేక విషయాల్లో టెక్నాలజీ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు గురుతరమైనటువంటి బాధ్యత పెట్టారు. ఒక పక్క రాష్ట్రంలో పంటలు విపరీతంగా పండుతున్నాయని ఆనందం ఒకవైపు ఉంది, ఒకవైపు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు రైతులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో 4 పంటలకి రైతాంగానికి ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మిర్చికి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, రాయలసీమలో పండినటువంటి మామిడికి కానీ రైతుకి నష్టం జరగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుకి సహాయపడాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా మళ్ళీ ప్రతి ఒక్కరూ వ్యవసాయమే మేలు, వ్యవసాయమే చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియ